ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం మాఫియా నడుస్తూనే ఉంది. సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇప్పటికీ రేషన్ దందా ఇదేచ్ఛగా సాగుతోంది. ఈ దందాలో జనసేన నాయకుల పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాదు, వాస్తవంగా ఇప్పుడు ఈ వీడియో మీరు జాగ్రత్తగా వినండి, ఏం చెప్తున్నారో మీకు ఇంకా మరింత స్పష్టంగా అర్థమవుతుంది. రాజు రాజనే రాజు మాట్లాడారు. అదే రాజు 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 కాదు కాదు మనోడు. అమీనాబాద్ అనేటువంటి గ్రామంలో, అంటే ఇది ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఉంది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో. అక్కడ ఒక ఆయన వీళ్ళు రేషన్ బియ్యం తీసుకెళ్తుంటే ఆపేశారట. ఆయన నిలదీసినప్పుడు కానిస్టేబులా అని అడుగుతున్నారు అటువైపు మనిషి నాగబాబు. హలో అన్న, ఇల్లు ఏక బియ్యం కొంటున్నారన్న, మాట్లాడితే మేము ఓటాను అనుభవం మనుషులని చెప్తున్నారన్న. బియ్యం కొనేస్తున్నారంట. కొనుగొన్నటువంటి వాళ్ళు ఎవరినైనా అడ్డుకుంటే వాళ్ళు ఓటా నాగబాబు మనుషులు అని చెప్తున్నారట. ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి చెప్తున్న మాట. పైగా వాళ్ళు పార్టీ కార్యకర్తలట. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏం చెప్తున్నారంటే ఆ బియ్యం కొన్న వాళ్ళు పార్టీ కార్యకర్తలే. ఇబ్బంది అలాని కాదన్న, ఇప్పుడు కళ్యాణ్ గారు అంత కష్టపడి చేశారు. మేము మొట్టమొదటిగా అందరికీ చెప్పాం, మా ఏరియాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎవరు బియ్యం కొనడానికి అరుగులు కాదు, అసలు కొనకండి, అది పేద ప్రజలకి గవర్నమెంట్ ఇస్తున్న రైసు అని చెప్పి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో ట్రోల్ చేస్తున్నారు మా గ్రూపుల్లో, ఊర్లో బియ్యం. జనసేన వాళ్ళు మేము చెప్పున్నాం, రేషన్ బియ్యం ఎక్కడ మాఫియా జరగకుండా అడ్డుకుంటాం, కానీ ఇప్పుడు అలాంటి భిన్నంగా జరగడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అంటూ జనసేన పార్టీ కార్యకర్త వాపోతున్నాడు తమ నాయకుడి దగ్గర. కొనుక్కొని వెళ్తారు, ఏమనంటే జన సైనికులు అని చెప్తున్నారు అంటున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే ఓటా నాలుగో బ్యాచ్, మేము ఓటా నాలుగో మనుషులు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే అలాని కాదన్నా, మా ఏరియాలో అయితే అసలు కొనేమన్నా అది చెప్తున్నాం. అప్పుడు గౌరవంతో 2 సార్లు చెప్తున్నాం, మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తామని చెప్తున్నాం. అయినా కూడా వీళ్ళు వినకుండా ఏదేచ్చుగా డైలీ వచ్చేసి రేషన్ షాప్, పక్కనే రేషన్ షాప్ కూడా ఉంది, రేషన్ షాప్ దగ్గరలోకి వచ్చేసి వీళ్ళు కొనేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, జనసేన మనుషులు అని చెప్తూ రేషన్ షాప్ దగ్గరే మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేసి ఇదిగో వాళ్ళ వెహికల్ మీద వేసి తరలించకపోతున్నారు అని చెప్తున్నారు. ఎంతకీ ఎవరు ఈ ఓటా నాగబాబు అంటే, ఈ ఓటా నాగబాబు అనేటువంటి నాయకుడు జనసేన పార్టీ ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఏలేరు డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ వైస్ చైర్మన్గా నియమితుడైనటువంటి నాయకుడు. జనసేన పార్టీకి చెందినటువంటి ముఖ్యమైన నాయకులతో చూడొచ్చు. మంత్రి కందుల దుర్గేష్తో ఉన్నటువంటి ఈయన పేరుని వాళ్ళు చెప్తున్నారు. ఓటా నాగబాబుతో ఫోన్లో మాట్లాడినట్టు, ఓటా నాగబాబు ఇది చాలా కాలంగా జరుగుతుంది కదా, జరగనివ్వండి అన్నట్టు, జరగనిస్తే ఇక్కడ మమ్మల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారన్నట్టు అమీనాబాద్ అనే గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు వాపోతున్నట్టు మనం ఇప్పటివరకు ఉన్నటువంటి ఆడియోలో వింటున్నాం. చూడండి, ఇగో ఏకంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్తో ఈ ఓటా నాగబాబు, ఇక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో ఓటా నాగబాబు, ఏకంగా ఉప ముఖ్యమంత్రితో ఈ రేషన్ మాఫియాలో పేరు వినబడుతున్నటువంటి ఓటా నాగబాబు ఈయనే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనుచరుడు రేషన్ మాఫియా జరుగుతుంది, మీరు చూసి చూడనట్టు వదిలేయండి, మీ ఊరు రాకుండా ఆగిపోమని చెప్తాంలే, వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు, పైగా మన పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఈయన అంటున్నట్టుగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా భారీగా వైరల్ అవుతుంది. అంటే జనసేన పార్టీ నాయకులు రేషన్ మాఫియాను ఎంత యథేచ్ఛగా పట్టపగలు ఎంత బాహాటంగా నడుపుతున్నారో ఈ వీడియో క్లిప్పు ఇప్పుడు ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఏమో రేషన్ బియ్యం మాఫియా జరగనివ్వం, సీజ్ ద షిప్పు, ఎవరు ఎటువంటి అడుగులు వేయడానికి లేదు, ఎక్కడికక్కడ తోలు తీసేస్తాం, అది తీసేస్తాం, చాలా చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఆయన వెంట ఉన్నటువంటి అనుచరులంతా అదే రేషన్ బియ్యం దందా, అదే రేషన్ బియ్యం మాఫియా,
తమకు నచ్చినట్టుగా తోచినట్టుగా అవకాశం ఉన్న ప్రతి చోట జరిపించేస్తూ ఉంటారు. ఏమనాలి దీన్ని? జనసేన పార్టీ నాయకుల వైఖరికి, జనసేన పార్టీ నేతల తీరికి ఏమైనా పొంతనుందా? వాళ్ళు చెబుతున్నటువంటి మాటలకి, చేస్తున్నటువంటి పనులకి ఎక్కడైనా పోలికుందా? ఇదెక్కడి బరితెగింపు? స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అనుచరులే, జనసేన పార్టీ నేతలే ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా నడిపేస్తున్నారంటే ఏమనాలి దీన్ని? ఎలా చూడాలి దీన్ని అనే ప్రశ్నలు ఇప్పుడు చాలామంది నుంచి వినిపిస్తున్నాయి.